నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, వైస్ చైర్మన్తో సహా మొత్తం 17 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. నందికొట్కూరు పట్టణ అభివృద్ధి కోసమే తాము టీడీపీలో చేరమన్నారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో గతంలో నందికొట్కూరు పట్టణం చాలా అభివృద్ధి చెందిందని, ఆ నమ్మకంతోనే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరినట్లు సుధాకర్ రెడ్డి తెలిపారు. చేస్తున్నారు కాబట్టి అన్న విధానాలు నచ్చి మేము తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాము. అన్న మాకు గవిరలా సపోర్ట్ ఉంటాడు. మేము ఆ కుటుంబంతో ఉన్న సంబంధాలు గురించి చిన్నప్పటి నుంచి ప్రయాణం చేస్తూనే ఉన్నాము. కాబట్టి మన నందికొట్కూరు మున్సిపాలిటీకి ఇంకా ఏమేమి కావాలి అనేది ఒకసారి అన్నతో నేను కూర్చొని శుభ్రం వచ్చినప్పుడు కానీ అన్నీ ఒకసారి పరిశీలించి ఖచ్చితంగా నందికొట్కూరు మున్సిపాలిటీని అభివృద్ధిలో నడిపిస్తూ ఎవరే కానీ చాలామంది ఈ మధ్యకాలంలో మేము ఇది అని చెప్పేసి అధికారులు అక్కడ దయపడంతో గురి చేయడము, మేము చెప్పండి ఏం చేయకూడదు అనేసి చాలా మంది ఇది చేస్తూ ఉన్నారు. ఒక చైర్మన్గా కౌన్సిలర్గా మాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఖచ్చితంగా మాకు ప్రజల్లో ఓట్లు వేసి గెలిపించినందుకు ఇంకా 21 నెలలు ఉంది మాకు. ఖచ్చితంగా ఈ 21 నెలల్లో రాజశేఖర్ రెడ్డి ఉన్న ఎంత నిధులైనా సరే తేగల కెపాసిటీ ఉంది. సీఎం దగ్గరికైనా సరే, సెంటర్ నుంచి అయినా సరే తెచ్చి నందికొట్కూరుని అభివృద్ధి చేస్తారు. ఖచ్చితంగా మేమంతా అన్న అడుగుజాడల్లో నడుస్తామనేసి ఆశిస్తూ మంచి ఆలోచనతో నందికొట్కూరుని అభివృద్ధి చేసుకుందాం అన్న ఆలోచనతో ఈరోజు మరి తెలుగుదేశం పార్టీలో చేరడం, వాళ్ళకి ఒకటే సలహా కూడా నేను ఇచ్చాను ఇంతకుముందు, అందరం కలిసి చేసుకుందాం. అందరినీ కూడా మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాం. నేను కోరేది ఒక్కటే, పేదల కోసం పనిచేయాలి.